మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళుతున్న ఓ ద్విచక్ర వాహనం లారీ ఢీకొట్టింది. టీవీఎస్ ద్విచక్ర వాహనం కొంత దూరం లారీ లాక్కెళ్లింది. దీంతో మంటలు చెలరేగి టీవీఎస్ వాహనం నడుపుతున్న గుర్తులేని యువకుడు సజీవ దహనమైపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళుతున్న ఓ ద్విచక్ర వాహనం లారీ ఢీకొట్టింది. టీవీఎస్ ద్విచక్ర వాహనం కొంత దూరం లారీ లాక్కెళ్లింది. దీంతో మంటలు చెలరేగి టీవీఎస్ వాహనం నడుపుతున్న గుర్తులేని యువకుడు సజీవ దహనమయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జరుగుతున్నారు. శ్రీనివాస్, చాలా విషాదకరం. అసలు ఎవరైనా తెలిసిందా? ఆ యువకుడు ఎవరైనా ఏమన్నా ఇన్ఫర్మేషన్ రాబట్టారు? పోలీసులు ఏం చెప్తున్నారు? సతీష్, ఇప్పటి వరకు అయితే సజీవదహనమైన యువకుడు ఎవరనేది అయితే తెలియరాదు. ఇప్పటికి కూడా పోలీసులు అయితే కేసు నమోదు అయితే చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఏదైతే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల జాతీయ రహదారిపై ఇటు ద్విచక్ర వాహనంతో పాటు యువకుడు సజీవ దహనమైన ఘటన అయితే కలకలం అయితే రేపుతోంది. ఏదైతే ద్విచక్ర వాహనదారుడు ఎవరైతే ఉన్నారో అతను బెల్లంపల్లి ఫ్లైఓవర్ పైన నుంచి క్రాస్ చేసుకోవడానికి యూటర్న్ తీసుకొని వెళ్తుండగా ఏదైతే ఇటు మహారాష్ట్ర నుంచి తమిళనాడు వెళ్తున్నటువంటి లారీ నంబర్ TN52L 3759 అనే లారీ నెంబర్ గల లారీ ఏదైతే జాతీయ రహదారిపై అతివేగంగా రావడంతో అయితే ఆ ద్విచక్ర వాహనదారుడితో పాటు వాహనాన్ని కూడా కొంతమేరనైతే ముందుకు లాగుకుని వెళ్ళిన పరిస్థితులు అయితే అక్కడ ఉన్నాయి. అయితే ఈ క్రమంలో ముందుకు వెళ్తున్న క్రమంలోనైతే ఇటు పూర్తి స్థాయిలో ఇటు లారీ బండిలో మంటలాంటుకోవడంతో బండి పైన ఉన్నటువంటి వ్యక్తి కూడా మంటలాంటుకొని ఆయన సజీవ దహనమైన ఘటన అయితే ఇటు బెల్లంపల్లితో పాటు మంచిర్యాల జిల్లాలో అయితే విషాదకాయాలు అయితే నిలిచింది. అయితే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు స్థానికంగా ఉన్న యువకులు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు అయితే అక్కడికి చేరుకొని ఆ కేసు అయితే నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ యువకుడు ప్రయాణించినటువంటి ద్విచక్ర వాహనం TS22E0164 ఈ సిరీస్ వచ్చేసి దాదాపు ఇది పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి సీరియల్ నెంబర్ TS22 అనేది. అయితే ఇటు పోలీసులు కూడా ఈ చలంలో చెక్ చేయగా రెండు దానిపైన అంటే ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు ఒక హెల్మెట్ కు సంబంధించిన ఫైన్లు అయితే ఉన్నాయి. ఇవి కూడా పూర్తిగా ఇటు పెద్దపల్లి జిల్లాకులో ఈ బైక్ పైన ఫైన్లు అయితే ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే పెద్దపల్లికి సంబంధించినటువంటి ఈ టూ వీలర్ టీవీఎస్ షాంపు బైక్ ఇక్కడికి ఎలా వచ్చింది, అసలు దీనిపైన ఎవరు వెళ్లారనేది కూడా ఇటు పోలీసులు అయితే ప్రస్తుతానికి ఆరా తీస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సార్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.